నమస్కారం అందరికీ. మీకు తెలుసా, చాలా స్టూడెంట్స్ ఒక చిన్న మార్క్స్‌తో పాస్ అవ్వడం మిస్ అయిపోతారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ మరియు జేఎన్‌టీయూహెచ్‌లో ఒక చిన్న రూల్ ఉంది. దానిని 0.5 రూల్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ రూల్ ఎలా వర్క్ చేస్తుంది ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ముందు 0.5 రూల్ అంటే ఏంటి అది చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ మరియు జేఎన్‌టీయూహెచ్‌లో థియరీ సబ్జెక్ట్‌కి మినిమం పాసింగ్ మార్క్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, థియరీ ఎగ్జామ్‌కి పాసింగ్ మార్క్స్ 40 ఉంటాయి. ఇప్పుడు మీరు 39.5 మార్క్స్ స్కోర్ చేశారు అనుకోండి. ఇన్ సచ్ కేస్ 0.5 రూల్ ప్రకారం మీరు పాస్ అవుతారు. ఈ 39.5 మార్క్స్‌కి రౌండ్ అప్ చేసి 40 చేయడం జరుగుతుంది. ఇది చాలా స్టూడెంట్‌కి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బీటెక్ స్టూడెంట్‌కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్‌లో 80 మార్క్స్‌లో 39.5 స్కోర్ చేశారు. ఇంటర్నల్‌లో 20 మార్క్స్‌లో 15 స్కోర్ చేశారు. టోటల్ మార్క్స్ 54.5 వస్తాయి. పాసింగ్ మార్క్స్ 40గా ఉంది. ఈ 39.5ని 0.5 రూల్ ప్రకారం 40గా రౌండప్ చేస్తారు. అంటే స్టూడెంట్ పాస్ అవుతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంటర్నల్ ఎగ్జామ్‌లో కొన్ని కాలేజెస్‌లో 30 ఆర్ 40 మార్క్స్ ఉంటాయి. సో 30 మార్క్స్ తీసుకుందాం. సో ఇంటర్నల్ ఎగ్జామ్‌లో 15 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఎక్స్టర్నల్‌లో 15 మార్క్స్ వచ్చాయి. 15 + 15 30. సో ఇంకా 10 మార్క్స్ రావాలి. 0.5 రూల్ ప్రకారం ఒక స్టూడెంట్‌కి 25 మార్క్స్ అతని చేతిలో ఉంటాయి. ఆ 25 మార్క్స్ నుంచి 10 మార్క్స్ ఆ 30 మార్క్స్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్‌గా 40 మార్క్స్‌గా రౌండప్ చేస్తారు. సో ఒక స్టూడెంట్ పాస్ అవుతారు. ఇంకో కేసులో చూద్దాం. ఇంటర్నల్ మార్క్స్ 30 మార్క్స్ అనుకోండి. ఒక స్టూడెంట్ 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఆ సబ్జెక్ట్ M1 అండ్ BW అనుకుందాం. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇంటర్నల్‌లో 20 మార్క్స్ వచ్చాయి. సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 10 మార్క్స్ వచ్చాయి. సో 10 + 20 = 30 మార్క్స్. సో ఆ స్టూడెంట్ పాస్ అవ్వడం జరగదు. సో 0.5 రూల్ ప్రకారం అతని చేతిలో 25 మార్క్స్ ఉంటాయి. 25 నుంచి 10 మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి యాడ్ చేయడం జరుగుతుంది. సో యాడ్ చేసిన తర్వాత అతనికి 40 మార్క్స్‌గా రౌండప్ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత అతను పాస్ అయిపోతాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఫెయిలింగ్ కేస్. స్టూడెంట్‌కి 10 మార్క్స్ ఇంటర్నల్‌లో వచ్చాయి. ఎక్స్టర్నల్‌లో 0 మార్క్స్ వచ్చాయి. సో 0.5 రూల్ ప్రకారం అతని చేతిలో 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ + 10 మార్క్స్ యాడ్ చేస్తే 35 అవుతాయి టోటల్ మార్క్స్. సో బిలో 40 మార్క్స్ పాసింగ్ మార్క్స్‌కి తక్కువ ఉండడం వల్ల ఫెయిల్ అయిపోతారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్‌టీయూహెచ్‌లో చాలా కామన్‌గా యూజ్ అవ్వడం జరుగుతుంది. మరి చాలా స్టూడెంట్‌కి ఈ రూల్ వల్ల ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఈ 0.5 రూల్‌కి కొన్ని లిమిటేషన్ కూడా ఉన్నాయి. ఇది ల్యాబ్ ఎగ్జామ్‌కి ఆర్ వైవాకి అప్లై అవ్వదు. ఓన్లీ థియరీ సబ్జెక్ట్‌కి మాత్రమే. మార్క్స్ ఓవరాల్ ఇంటర్నల్ + ఎక్స్టర్నల్ + 0.5 రూల్ 40కి బిలో ఉన్నప్పుడు రౌండప్ జరగదు. అంటే మీరు ఫెయిల్ అయి ఉంటారు. ఇంటర్నల్ మార్క్స్‌ని టచ్ చేయరు. ఇది ఎక్స్టర్నల్ + ఇంటర్నల్ టోటల్ మార్క్స్‌కి మాత్రమే అప్లికేబుల్. సో ఇప్పుడు మీకు 0.5 రూల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మీ ఫ్రెండ్స్‌కి, క్లాస్‌మేట్స్‌కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎగ్జామ్ పాస్ అవ్వడంలో యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ టాపిక్ గురించి ఇంకా డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను రిప్లై ఇస్తాను. సో నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అని అనుకుంటే ఎక్స్ ఫార్మర్లీ ట్విట్టర్‌లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. కింద లింక్ పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా డిస్కవరీ తెలుగు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. నమస్తే.